ఎడికెళ్తున్నావురా? అమ్మా, నాలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకోకుండా ఆ పనికి పోతున్నా. నువ్వు సూసైడ్ చేసుకోలేదు కాబట్టి మేమందరం బతుకున్నాం. ఇలాంటి వ్యాధి వచ్చిందని ఎవరు సూసైడ్ చేసుకోకుండా మనం అనుకుంటే ఏదన్నా చేయగలం. నేనప్పుడు ఆత్మహత్య చేసుకోకపోవడం వల్లనే నా చిన్న కొడుకు రవి మస్క్యులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ని పెట్టి తన లాంటి మనుషులకు పరిష్కారం కోసం పోరాడుతున్నారు. మెనరికం పెళ్ళిళ్ళు వద్దని నార్మల్ పెళ్ళిళ్ళు ఉంటే చాలని ప్రయత్నిస్తున్నారు. మనం మెడిసిన్ కోసం పోరాడుతున్నాం.